అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, మాస శివరాత్రి ఇంకా శనివారం ఈ 2 కలిసి వస్తున్నాయి. ఒక చిన్న పరిహారం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి. ఈరోజు వీడియోలో మనం ఈరోజు విశేషాలేంటి, ఏం చేయాలో తెలుసుకుందాం. జనవరి 17వ తేదీ అంటే శనివారం నాడు ఈరోజు ఎంతో విశేషమైన మాస శివరాత్రి వచ్చింది. అందులోనూ శనివారంతో కూడిన శివరాత్రి రావడం చాలా అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన విషయం. ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఉదయం లేదా సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివలింగానికి స్వచ్ఛమైన జలంతో లేదా పాలతో అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా ఏలినాటి శని లేదా శని దోషాలు ఉన్నవారు శివాలయంలో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివుడి ముందు కూర్చొని శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. ఏలినాటి శని ఉన్న శని దోషాలతో బాధపడుతున్న వారు తప్పకుండా విజయాన్ని పొందుతారు. అలాగే మీకు దగ్గరలో శివాలయం కానీ లేకపోతే విష్ణు ఆలయానికన్నా వెళ్ళండి. శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకి పురాణాల్లో ఏం చెప్పారంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. కాబట్టి మీరు శివాలయానికి వెళ్లి పూజించినా, విష్ణు ఆలయానికి వెళ్లి పూజించినా 2 ఒకటే. కాబట్టి వీలైతే ఉదయం విష్ణు ఆలయానికి వెళ్లి తలస్నానం చేసి స్వామివారికి పసుపు, కుంకుమ, తులసి దళాలు సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి, ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి, శివలింగానికి అభిషేకం చేయించి, శివుడికి మారేడు దళాలతో పూజించి, శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.